హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రచోదయ యూట్యూబ్ ఛానల్. సో ఈ దసరా సందర్భంగా మనము అమ్మవారి గురించి ఒక జనరిక్ టర్మ్లో అమ్మవారు ఇతిహాస పురాణాల్లో ఎక్కడెక్కడ ఎలా వస్తుంది అండ్ అమ్మవారు ఏ స్వరూపంగా వస్తుంది అని చెప్పి తెలుసుకుందాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ మీరు రెగ్యులర్గా వినే దసరా స్టోరీస్లో కానీ అండ్ ఈ దశమహావిద్యల గురించి కానీ నవదుర్గల గురించి కానీ ఇవేవి లైక్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ ఇన్-డెప్త్ సైన్స్ అండ్ ఇన్-డెప్త్ తాత్విక ఓరియంటెడ్ స్టోరీస్ కాకుండా జనరల్ పర్స్పెక్టివ్ అమ్మవారు ఎక్కడ ఉంటుంది, ఏ స్వరూపంగా పనిచేస్తుంది అది అర్థం చేసుకుంటాం ఈ స్టోరీలో. సో ఫస్ట్లీ మనం ఇది అర్థం చేసుకోవడానికి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి రామాయణం నుంచి, ఒకటి మహాభారతంలో నుంచి. సో దాన్ని బట్టి మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో వెన్ వి టేక్ ద రామాయణంలో విభీషణుడు రావణాసుని బ్రదర్ ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్కి మంచి చెప్పడానికి ట్రై చేస్తాడో, సీతమ్మని తీసుకొచ్చి తప్పు చేసావు, రిటర్న్ ఇచ్చేద్దాము, రాముడితో యుద్ధం వద్దు, బికాస్ అక్కడ ఎక్స్ట్రీమ్ లైక్ వారియర్ క్లాన్ ఉంది అండ్ మోర్ ఓవర్ మనం అధర్మం చేస్తున్నాం, వీ షుడ్ నాట్ డూ దిస్, సో ఇచ్చేయని చెప్తారనమాట. కానీ ఆబ్వియస్లీ రాక్షస గుణం అండ్ తామసిక గుణం ఎక్కువగా ఉన్న రావణాసురుడు వాళ్ళ బ్రదర్ చెప్పింది వినడనమాట. వినకపోగా నువ్వే నాకు చెప్తావా అని చెప్పి ఒక డిసిషన్కి వచ్చి వాళ్ళ బ్రదర్ నుంచి రాజ్య బహిష్కరణ చేస్తాడు. అంటే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి. వెళ్ళిపోయిన విభీషణుడు లంక నుంచి వెళ్ళి రాముని టీంలో జాయిన్ అవుతారనమాట. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పంపే టైం పీరియడ్లో రావణాసుడు వాళ్ళ బ్రదర్ని పంపాడు, కానీ వాళ్ళ బ్రదర్ వైఫ్ని కానీ పిల్లల్ని కానీ పంపలేదు. దట్ మీన్స్ సురమని కానీ అండ్ త్రిజట్ అని కానీ వీళ్ళని పంపలేదు అనమాట. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? అశోకవనంలో సీతమ్మ వారి దగ్గర ఉన్నారనమాట. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ద టీమ్ లైక్ వైఫ్ ఇక్కడ ఉండిపోయి, పిల్లలు ఇక్కడ ఉండిపోయి అండ్ ఓన్లీ హస్బెండ్ మాత్రమే అక్కడికి వెళ్ళిపోయారో, సీ ద డివైన్ గ్రేస్ హియర్. రావణాసుడు రాముని చీట్ చేద్దాం అనుకుంటాడు. సో రాముని చీట్ చేద్దాం అనుకొని సంపూర్ణ రామాయణం చాగంటి గారు చెప్పింది వింటే అందులో ఒక స్టోరీ ఉంటుంది. అదేంటి అంటే సీతమ్మ వారిని చంపినట్టు ఒక సీన్ క్రియేట్ చేసి రాముడి ముందల సీతమ్మ వారిని చంపినట్టు ఒక సీన్ క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన సీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నమ్మేస్తారు అనమాట. ఓన్లీ ఎంత అంటే ఈవెన్ హనుమంతుడు ఒక్కడే సీతమ్మని చూసి వచ్చింటాడు కాబట్టి ఎలా ఉంది అని చెప్పి హనుమంతుడు కూడా నమ్మే రేంజ్లో ఉంటుంది ఆ నిజం. ఆ టైం పీరియడ్లో ఒకే ఒక్క పర్సన్ రాముడికి ఎవరు చెప్తారంటే, రామా ఇదంతా అబద్ధం, నీకు కనిపించేదంతా, ఎందుకంటే మా అన్న గురించి నాకు తెలుసు, అతను మొత్తం ఈ ఇల్యూజన్స్ అండ్ మ్యాజిక్స్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్ట్, సో హీ క్రియేటెడ్ అన్ ఇల్యూజన్, అది ఒరిజినల్ సీతమ్మవారు కాదు అని చెప్పి క్లారిటీ ఇస్తారు. సో హిస్ ఓన్ బ్రదర్ ఎవరినైతే ఎలగొట్టాడో రాజ్యబహిష్కరణ చేసి, అతనే రాముడికి హెల్ప్ అయ్యాడు. లైక్ అది నమ్మొద్దు, దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అని చెప్పి కన్విన్స్ చేయడానికి. అండ్ ఇక్కడ సీతమ్మ వారిని ఎప్పుడైతే అశోకవనంలోకి వస్తాడనమాట, వచ్చి ఆల్రెడీ నేను రాముని చంపేశాను అని చెప్పి వన్ ఆఫ్ హిజ్ తన దగ్గర పనిచేసే మినిస్టర్స్ దగ్గర నుంచి ఒక బౌల్లో హెడ్ తీసుకొస్తారనమాట. తెచ్చి నేను ఆల్రెడీ రాముని చంపేస్తాను అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు పక్కలో ఉన్న ఈ త్రిజట కానీ సురమ కానీ ఏం చెప్తారంటే, సీతమ్మ వారు ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నమ్మిందా నమ్మలేదా అని కాదు, అలాంటిది చూసే స్టేజ్లో లైఫ్కి వచ్చాను, ఇలా అది అబద్ధమైన అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి సీన్ చూసే స్టేజ్ వచ్చింది నా లైఫ్లోని, ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు పక్కన ఉన్న త్రిజట అండ్ సురమ వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు ఇది నమ్ముతున్నావా, రావణాసురుడు నిజంగా చంపగలిగే క్యాపబిలిటీ ఉండింటే, రాముడిని నిజంగా ఏమన్నా చేసి ఉండింటే ఆ పక్కలో ఉన్న వాళ్ళ తమ్ముడు ఊరుకో ఉంటాడా, అయోధ్య సైన్యం ఊరికే ఉంటుందా, పక్కలో ఉన్న హనుమంతుడు ఊరికే ఉంటాడా, ఒకే ఒక్క హనుమంతుడు వచ్చి మొత్తం లంకని కాల్ చేశాడే, అలాంటి హనుమంతుడి ముందర రాముల వారిని అట్లీస్ట్ టచ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి అడుగుతారన్నమాట. అప్పుడు అమ్మవారు అరే అవును కదా, ఇదంతా నేనెందుకు ఆలోచించలేదు అని అనుకుంటున్నాను. సో ఈ మొత్తం స్టోరీలో మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఆది పరాశక్తి కానీ అమ్మవారు కానీ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే, ఎప్పుడైతే రావణాసుడు వాళ్ళ బ్రదర్ని వెలగొడతాడు కదా, ఆ వెలగొట్టే టైం పీరియడ్లో తన బుద్ధిలో తను తీసుకునే ఫైనల్ డిసిషన్లో నువ్వు ఈ రాజ్యం నుంచి వెళ్ళిపో అని నోటికి వచ్చింది, కానీ నువ్వు నీ ఫ్యామిలీ మీరెవ్వరు ఈడు ఉండాల్సిన ఎలిజిబిలిటీ లేదు, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పలేకపోయారు.
బికాస్ అమ్మవారు ఆ బుద్ధిని అలా ప్రచోదయం చేస్తుంది అనమాట. ప్రచోదయం ఈజ్ నథింగ్ బట్ ద ఇగ్నిటింగ్ ఫోర్స్, ద డ్రైవింగ్ ఫోర్స్ టువర్డ్స్ ద రైటియస్ పాత్ అనమాట. ఆ డ్రైవింగ్ ఫోర్స్ని మనం ప్రచోదయం అంటాం. సో అమ్మవారు రావణాసునికి అలా ప్రచోదయం అయ్యేలా చేసి హాఫ్ టీమ్ని ఇక్కడ పెట్టి ఇంకో హాఫ్ టీమ్ని సీతమ్మ వారి దగ్గర పెట్టి ఇద్దరికి అవసరం వచ్చినప్పుడు హెల్ప్ అయ్యేలా చేస్తుంది అనమాట. కానీ ఇది రావణాసుడికి ఎప్పటికీ అర్థం కాదు, ఎందుకంటే తనలో నుంచే తన బ్రెయిన్ అలా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది అమ్మ, కానీ అది అర్థం కాదు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మహాభారతంలో తీసుకుంటే మహాభారతంలో గేమ్ ఆఫ్ డైస్ మన అందరికీ తెలుసు. సో గేమ్ ఆఫ్ టైంలో వేస్తుంటారు అనమాట, మొత్తం ఈచ్ టైం డైస్ వేస్తుంటారు. వేసిన ప్రతి టైం శకుని గెలుస్తుంటారు. శకుని గెలిచి లాస్ట్కి ఒక స్టేజ్ ఏమొస్తుందంటే ఆ టైం పీరియడ్లో అందరినీ ఈవెన్ తనని తాను కూడా ఓడిపోతాడు ధర్మరాజు. ఆ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆపేస్తే ఇంకా కౌరవుల్ని మొత్తం ఎవ్వరు కొట్టేయలేదు, లైక్ స్వర్గంలో ఉన్న ఇంద్రుడితో సహా ఎవ్వరు ఓడించలేరు. బికాస్ పాండవులంతా వాళ్ళ కింద సర్వెంట్స్లా మారిపోయారు. పాండవుల్ని సర్వెంట్స్లో పెట్టి నువ్వు మొత్తం భూమిని గెలవచ్చు, గంధర్వుల్ని గెలవచ్చు, యక్షుల్ని గెలవచ్చు, ఇంద్రుడిని గెలవచ్చు. యూ కెన్ విన్ ఎవ్రీథింగ్. మొత్తం వెల్త్ అంతా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. అలాంటి స్టేజ్లో నీ బ్రెయిన్లో ఒక రాంగ్ థాట్ పుట్టింది. అదేంటి అంటే ద్రౌపది అమ్మవారిని కూడా గేమ్లో పెట్టు, అవసరం లేదు, ఆల్రెడీ దాసుడు అయిపోయాడు. హీఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఎ డిసిషన్. నువ్వు ఫోర్స్ చేసావు కాబట్టి పెట్టారే కానీ అతను సెల్ఫ్గా క్యాపబిలిటీ లేదు. బికాస్ ఆల్రెడీ తనను తాను ఓడిపోయినోడికి తన వైఫ్ని పెట్టే క్యాపబిలిటీ ఎలాగో లేదు. సో నువ్వు చెప్పావు కాబట్టి పెట్టారనమాట. ఆ పెట్టడం ద్వారా ఎప్పుడైతే ద్రౌపది మాత ఇన్వాల్వ్మెంట్ జరిగిందో హోల్ డైనమిక్స్ ఆఫ్ ద గేమ్స్ మారిపోయింది. బికాస్ అమ్మ వచ్చిన తర్వాత, ద్రౌపది మాత వచ్చిన తర్వాత, ద్రౌపది మాత ఎప్పుడైతే హర్ట్ అయిందో అక్కడి నుంచి శకునాలన్నీ మారిపోయినాయి రాజ్యంలో. అది చూసి విదురుడు చెప్తాడు, మొత్తం వంశం నాశనం కావడానికి శకునాలు కనిపిస్తున్నాయి. దానికి భయపడి మళ్ళీ అమ్మవారిని రిలీజ్ చేయడం కానీ వీళ్ళందరికీ మళ్ళీ మీకు ఇచ్చేస్తామని చెప్పి రిటర్న్ పంపించడం కానీ జరుగుతాయి. తర్వాత సెకండ్ టైం మళ్ళీ గేమ్ ఓడిపోయి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మొత్తం హోల్ గేమ్ ఆఫ్ డైనమిక్స్ ద్రౌపది మాతను ఇన్వాల్వ్ చేయడం వల్ల జరిగింది. ఈ ద్రౌపది మాతని ఇన్వాల్వ్ చేయాలన్న థాట్ పుట్టింది చూసావా శకునికి, అది ప్రచోదయం అంటే. అమ్మవారు, ఆ ఆదిపరాశక్తి అమ్మవారు ఎలా అంటే ఆ కరెక్ట్ టైం పీరియడ్లో నీ బ్రెయిన్ రైట్ సైడ్ పనిచేయాలా రాంగ్ సైడ్ పనిచేయాలా డిసైడ్ చేసి. సో ఆ ఒక్క సెకండ్ నువ్వు ఆగిపోయి ఉంటే ఇంకేం అవసరం లేదు. కానీ నేను ఆగనికి ఇవ్వకుండా లోపల నుంచి ఆ ఎగ్జైట్మెంట్తో నువ్వు ఇంకొక తప్పు చేసేలా నిన్ను ప్రచోదయం చేసి చూసావా, అది ప్రచోదయం అన్న అమ్మవారు. అందుకే ఎప్పుడు అమ్మవారిని పూజ చేసినా కూడా గాయత్రి మంత్రంలో మనం లాస్ట్ లైన్ యూజ్ చేస్తాం, ధియోయోన ప్రచోదయాత్ అని. అంటే మనం ఏం అడుగుతున్నాం అంటే, అమ్మ నా బ్రెయిన్ని ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు ఆ డ్రైవింగ్ ఫోర్స్ దాన్ని రైట్ సైడ్ చెయ్యి, రైటియస్ పాత్ సైడ్ చెయ్యి, సో దట్ నేను రైట్ డిసిషన్ తీసుకుంటాను. సో ఇక్కడ మీరు ఆలోచిస్తే వన్స్ మీరు రైట్ డిసిషన్ తీసుకుంటే అది హెల్త్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, పర్సనల్ విషయంలో కావచ్చు, ఎనీ డిసిషన్ ఇన్ లైఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ టేకింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అంటాం. ఓకే, ఆ బుద్ధి ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఎ డిసిషన్. ఆ డిసిషన్ రైటా రాంగా అన్నది ఈ ప్రచోదయం డిసైడ్ చేస్తుంది. సో దాన్ని రైట్ సైడ్ ఉండేటట్టు చెయ్యమ్మా అని అమ్మవారిని ఏదైతే అడుగుతామో ఆ అడిగే ప్రాసెస్నే ధియోయోన ప్రచోదయాత్ అని అడుగుతామన్నమాట. అలా దట్స్ ద వే హౌ వి ప్రే టు అమ్మవారు. సో నీ బ్రెయిన్ ఎప్పుడైతే ఆ కరెక్ట్ ఫంక్షనింగ్ రైటియస్ పాత్లో ఉందో నీకేమి అమ్మవారిని ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వు అని అడగాల్సిన అవసరం లేదు. నా బుద్ధిని రైట్ సైడ్ పనిచేయటట్టు చేయమ్మా అని చెప్పి ఆ ధియోయోన ప్రచోదయాత్ ఎప్పుడైతే అడుగుతావో నీ బ్రెయిన్ రైట్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు నీకు ఆ రైట్ థాట్స్ వచ్చి ఆ రైట్ సైడ్ నువ్వు ఫోకస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు డిసిషన్ తీసుకుంటావు, యాక్షన్ చేస్తావు, దాని మీద వర్కౌట్ చేస్తావు. యూ బికమ్ ఎలిజిబుల్ ఆర్ కేపబుల్ టు గెట్ వాట్ యూ వాంట్. అంతేగాని ప్రతి చిన్న విషయానికి నాకు ఇది ఇవ్వమ్మా, నాకు అది ఇవ్వమ్మా, నాకు వీళ్ళతో ఇది మంచి జరిగేటట్టు చెయ్యి, దానితో డబ్బులు వచ్చేటట్టు చెయ్యి, ఇన్ని డిఫరెంట్ కోరికలు అవసరం లేదు. నువ్వు ఒక్కటే అడగచ్చు, నా బుద్ధిని కరెక్ట్ టైంలో కరెక్ట్ పాత్లో రైటియస్ వేలో వర్క్ అయ్యేటట్టు చేయాలి. అందుకే చిన్నగా ఉన్నప్పుడు మనం మోస్ట్లీ అండర్ ఎస్టిమేట్ చేసే స్టేట్మెంట్ ఏంటి అంటే, అందరికీ నాకైనా మీకైనా చిన్న ఉన్నప్పుడు మదర్స్ ఇంట్లో ఏం చెప్తారంటే, ఎనీ పూజ జరిగినప్పుడు దేవుణ్ణి మంచి బుద్ధి ఉన్నాన్న అని కోరుకోమంటారు. ఎందుకంటే నీకు బుద్ధి, ద డిసిషన్ కేపబిలిటీ అన్నది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. కానీ ఇక్కడే మనకు క్యాచ్ ఉందన్నమాట. ఈ క్యాచ్ ఏంటి అంటే, ఓకే
అంతా అమ్మవారే ప్రచోదనం చేస్తుంది, డ్రైవింగ్ ఫోర్స్ కూడా అమ్మవారే చేస్తుంది. అలాంటప్పుడు నేను చేయాల్సింది ఏముంది, మొత్తం అమ్మవారికి వదిలేసి నేను రిలాక్స్గా ఉంటా అని చెప్పి ఒక థాట్ వస్తుంది. బికాస్ దెర్ విల్ బి ఎ కైండ్ ఆఫ్ పీపుల్, ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఇలాంటివన్నిటి కౌంటర్ చేయడానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ థాట్ మనలో వస్తుంది, కానీ కర్తృత్వ భావన అంటే నువ్వు చేయాల్సిందంటూ ఒకటి ఉంటుంది. అది దేని మీద డిసైడ్ అయి ఉంటుందంటే ఎప్పుడైతే నీ మనస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ని తీసుకోండి. థాట్ అన్నది ఆలోచన. ఓకే, వెన్ యూ హ్యావ్ దట్ థాట్, ఆ థాట్ గురించి కంటిన్యూస్ దాని మీద ఫోకస్ చేసి ఆలోచించడం, మళ్ళీ 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 యు ఆర్ రిపీటింగ్ ఇట్ అండ్ గెయినింగ్ స్ట్రెంగ్త్ ఫర్ దట్ థాట్. సో ఆ థాట్కి నువ్వు స్ట్రెంగ్త్ ఇస్తూ దాని గురించే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఆలోచిస్తూ దాంతో ఒక అటాచ్మెంట్ ఏర్పరచుకొని దాని మీద ఒక ఇష్టం కానీ కోపం కానీ ఇవన్నీ చేస్తుంటావు చూసావా. ఈ ప్రాసెస్లో నీ మనస్సు అన్నది క్రియేట్ అవుతుంది ఒక పర్టికులర్ థాట్ మీద. అప్పుడు ఎవరిని అడిగితే ఏం చెప్తానంటే నా మనస్సు ఏం బాగాలేదు, దాని గురించే ఆలోచిస్తుంది అని చెప్తాను. బికాజ్ యూ క్రియేటెడ్ అన్ అటాచ్మెంట్ అండ్ థింకింగ్ కాన్స్టెంట్ ఓవర్ దట్ థాట్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మనస్సుని కంట్రోల్ చేసుకునే స్టేజ్కి వస్తావో, అంటే ఓకే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, ఏది ఇల్యూషన్, ఇది రైటేనా, నేను ఈ పాటలో థింక్ చేయవచ్చా, దీని మీద ఇంత అటాచ్మెంట్ ఉండొచ్చా, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ప్రాపర్గా సెన్స్ చేసి నీ ఎమోషన్స్ని కానీ ఏమంటారు నీ అటాచ్మెంట్స్ని కానీ నువ్వు కంట్రోల్ చేసుకునే స్టేజ్కి వస్తే, నీ మనస్సుని నువ్వు నిగ్రహించుకునే స్టేజ్కి వస్తే, అప్పుడు బుద్ధిని ప్రచోదయం చేయడం అన్నది అమ్మవారి ప్రాసెస్. కానీ నువ్వు మనస్సుని కంట్రోల్ చేయలేదనుకో, బుద్ధి ఆటోమేటిక్గా తప్పుడు దారిలో పోదు. అందుకే మనం ఎప్పుడు చెప్పినా కూడా బుద్ధి ఉండే చేస్తున్నావా అంటారు. ఎందుకంటే ఆర్ యూ టేకింగ్ ద రైట్ డిసిషన్, దట్స్ వాట్ ఇంపార్టెంట్. అదే మనం అవతలను కూడా అడుగుతాం, ఏ బుద్ధితో చేస్తావు ఇది, హౌ కెన్ యూ డూ దిస్, హౌ కెన్ యూ టేక్ దిస్ ఫైనల్ డిసిషన్. అందుకే ఆ డిసిషన్ టేకింగ్ క్యాపబిలిటీ అన్నది అందరికీ మంచి జరగాలంటే ఆ బుద్ధిని ప్రచోదయం చేసే అమ్మవారు ఆదిపరాశక్తి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు చేస్తుందన్నమాట. అందుకే ఈ దసరా సందర్భంగా నేను ఈ వండర్ఫుల్ స్టోరీ నాకు తెలిసింది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి, నాతో సహా అందరికీ మంచి టైంలో మంచి డిసిషన్స్ జరిగి మీ అందరికీ మంచి ప్రచోదయం జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు ప్రచోదయ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ టైం ఇంకొక వండర్ఫుల్ కంటెంట్తో మీ అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.